హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ అంటే జూన్ 7వ తేదీన బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహ అనే సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ సినిమాతో పాటు ఇంతకుముందు చాలాసార్లు బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినాయి. సమసింహారెడ్డి, నరసింహారెడ్డి, చెన్నకేశ్వరరెడ్డి ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యి చాలామంది ఫ్యాన్స్ని చాలా ఆనందింపజేసాయి, చాలా ఎంజాయ్ చేశారు ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. అండ్ దీంట్లో గొప్పతనం ఉంది, 3 సినిమాలకి మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ ఈ సినిమాకి కూడా మణిశర్మ గారి మ్యూజిక్. ఈ సినిమాలో చాలా మంచి పాటలు ఉంటాయి, చాలా మంచి సీన్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి. కానీ మెయిన్ ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి అంటే సినిమా దేవుణ్ణి పిలిచామంటే రాడు రాడు ఎంతో బిజీ అనే పాట షూట్ చేసి దానికి ముందు వేరే వెర్షన్ షూట్ చేసుకుని అది నచ్చక ఈ వెర్షన్ షూట్ చేశారు, దేవుణ్ణి పిలిచామంటే ఆ వెర్షన్ని. ఇప్పుడు అక్కడ ప్రసాద్ ల్యాబ్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ సాంగ్ కాకుండా కొత్తగా సాంగ్ని అంటే ఆల్రెడీ ఓన్లీ వీడియో మాత్రం ఉందన్నమాట, దానికి లిరిక్స్ చంద్రబోస్ గారు రాసి బీమ్స్ గారు ట్యూన్ చేసి బాలయ్య బాబు గారి కోసం ఒక పాటని డిజైన్ చేసి మ్యాన్సన్ అనే పేరుతో మనుషులను దాగినాడు మహానుభావుడు అనే పేరుతో ఒక పాట రిలీజ్ చేశారు. అండ్ ఆ పాట ఈ సినిమాలో ఉండబోతున్నది, ఖచ్చితంగా సర్ప్రైజే. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో గొప్ప గొప్ప పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఇలాంటి డైలాగ్ ఒక బేబచ్చమైన డైలాగ్. అది ఎంతమంది ట్రోల్ చేసినా కూడా ఆ డైలాగ్ చూసేటప్పుడు మీరు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటాడు బాలకృష్ణ గారు, అంత పవర్ఫుల్గా చెప్తారు. అండ్ దీంట్లో ఈ సినిమా తమిళ నుంచి రీమేక్ అయినప్పటికీ బాలకృష్ణ గారు ఈ సినిమాలోకి యాక్ట్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా మారిపోయింది, కొత్తగా కనిపిస్తుంది సినిమా అంతా. అండ్ దీంట్లో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పుకోవాలి. అందంలో ఆంధ్రాకి వస్తా అదొక కానీ, దాని తర్వాత మరుమల్లి జాబిల్లి, ఒకటైతే నా చెల్లి అనే చెల్లెలు మ్యారేజ్లో జరిగే పాట. ఆ పాట చాలా కొన్ని ఒక 20 సంవత్సరాలు అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాటకి ఇంకా వాల్యూ పెరిగింది. వాళ్ళ చెల్లెలకి పెళ్లి జరుగుతుంటే ఆ పాట ప్లే చేసుకొని డ్యాన్స్ చేయడం చాలా వైరల్ అయిందనమాట. అలాగే చాలా మాస్ పాటలు కూడా చాలా ఉన్నాయి. కుడికన్ను కొడితే కాకినాడలో పడుతుంది, కుడికన్ను కొడితేనే కాకినాడలో పడుతుంది అంటే బాలకృష్ణ గారికి మాత్రం సెట్ అవుతాయి. తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోద్ది, కుడికన్ను కొడితే కాకినాడలో పడుతుంది. ఇలాంటి డైలాగులు కానీ, ఇలాంటి పాటలు కానీ, ఇలాంటి సినిమాలు కానీ బాలకృష్ణ గారికి సెట్ అవుద్ది. కానీ ఇందులో బాలకృష్ణ గారు పోలీస్ గెటప్, చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాని బాలకృష్ణ అభిమానులందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.